మీకు అందరికీ ఉన్న డౌట్, పర్సన్ లేదు మన దగ్గర, ఎక్కడో ఉన్నారు కానీ శారీ మాత్రం బాక్స్ ఫోల్డింగ్ వాళ్ళకి పర్ఫెక్ట్ గా చేయాలి అంటే వాళ్ళ హైట్ ఒకటి తెలిస్తే సరిపోతుంది అని నేను అంటున్నా. ఎందుకంటే హైట్ తో పాటు చెస్ట్ ప్లీట్స్ కూడా బాగా రావట్లేవు అని అందరి డౌట్. సో చెస్ట్ ప్లీట్స్ ఎంత బాగా రావాలన్నా ఫస్ట్ మనకి బ్లౌజ్ ఉండాలి. వాళ్ళు బాక్స్ ఫోల్డింగ్ కి శారీ ఇచ్చేటప్పుడు బ్లౌజ్ ఇవ్వమని చెప్పండి. బ్లౌజ్ మెజర్మెంట్ తోని ఎలా తీసుకోవాలి ఏంటి, టేప్ కూడా లేకుండా మనం చేతులతో తీసుకోవాలి. బ్లౌజ్ ఎంత వెడల్పు ఉందో దాన్ని జానెలతో లెగబెట్టేసేయండి. లేకపోతే నార్మల్ గా ఇట్లా కొలుచుకొని ఆ బ్లౌజ్ ని శారీ పైన పెట్టి నేను ఇప్పుడు చెప్తున్న పద్ధతిని పాటించండి, మీకు ఈజీ అయిపోతుంది. వాళ్ళకి క్లయింట్ కి కూడా పర్ఫెక్ట్ గా శారీ సెట్ అయిపోతుంది. చెస్ట్ ప్లీట్స్ కి ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా ఉంటది. ఓకేనా? చూడండి. ఇప్పుడు ఈ హైట్ ఒక్కటే ఉంటే సరిపోతుందా, నడుము ఎట్లా అని చెప్పేసి మళ్ళీ ఒక డౌట్ కదా. దీని కూడా డౌట్ అవసరం లేదు. ఒకవేళ లావుగా ఉన్నారు అని అనిపిస్తే గనక నడుము కొలత వాళ్ళది ఎంత ఉందో అడగండి. 34, 32, 20 సమ్ ఎంత అయినా సరే వాళ్ళని టేక్ తో కొలుచుకోమని నార్మల్ గా ఫోన్ లో చెప్పమని అడగండి. చెప్పిన తర్వాత ఒకవేళ వాళ్ళు బాగా లావుగా ఉంటే మనం నడుముకి ప్లీట్స్ పెట్టిన తర్వాత లావుగా ఉంటే ఒకటి ఇప్పేసేయండి. వాళ్ళు కట్టుకునేటప్పుడు ఇప్పమని చెప్పండి. బాగా సన్నగా ఉన్నారు అని అనిపిస్తే ఒకటి ఎక్స్ట్రాగా ఫోల్డ్ చేసేసుకోండి. స్ట్రైట్నర్ తో స్ట్రైట్ గా చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో పెద్ద కంగారు పడాల్సింది ఏం లేదు. నీట్ గా ఫిష్ లాగా వస్తుంది శారీ. ఓకేనా? ఇప్పుడు నేను ఒక కస్టమర్ ని మీకు శారీ ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు, నేనున్నా కాబట్టి నా మెజర్మెంట్స్ ఇట్లా తీసుకుంటారు. ఇప్పుడు నేనున్నా కాబట్టి చెస్ట్ ప్లీట్స్ ఓకే ఇట్లా పెట్టేసినాం. ఇప్పుడు ఇటు కవర్ అయిపోయింది, ఇటు కవర్ అయిపోయింది. కానీ పర్సన్ లేనప్పుడు మాత్రం కంపల్సరీ బ్లౌజ్ తీసుకోండి. ఎలాంటి టెన్షన్ ఉండదు. బ్లౌజ్ కి చెస్ట్ ప్లీట్స్ ఎట్లా పెట్టాలో కూడా క్లియర్ గా చూపిస్తా చూడండి. ఇది క్లయింట్ బ్లౌజ్. ఈ బ్లౌజ్ తోటే మనం చెస్ట్ ప్లీట్స్ ఎలా చేసుకోవాలనేది చూడాలి. ఎందుకంటే క్లయింట్ మన దగ్గర లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు షోల్డర్ పిన్ ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఇక్కడ షోల్డర్ పెట్టేసేయండి. బ్లౌజ్ కింద నుంచి తీసుకోండి. ఇదిగో షోల్డర్ పెట్టేసినాం, షోల్డర్ పిన్ పెట్టేసినాం కదా. పెట్టేసిన తర్వాత బ్లౌజ్ అంతా మెజర్మెంట్ ఎట్లా అనేది చూసుకోండి. ఇప్పుడు చూడండి, ప్లీట్స్ అన్ని కూడా ఎలా చేసుకోవాలో చూడండి. దీన్ని నీట్ గా ఐరన్ చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇటువైపు కనిపించదు, ఇటువైపు కనిపించదు. ఈ ప్లేస్ ఎట్లాగో నడుము దగ్గర వెళ్ళిపోతుంది, ఈ ప్లేస్ కూడా నడుము దగ్గర వెళ్ళిపోతుంది. కాబట్టి కంప్లీట్ చెస్ట్ ప్లీట్స్ అనేవి కవర్ అయిపోతాయి. అర్థమవుతుందా? ఇంకొంచెం వాళ్ళు లావుగా ఉన్నారనిపిస్తే కొంచెం వెడల్పుగా చేసి దీన్ని ఐరన్ చేసేసుకోండి. ప్లీట్స్ ఎక్కువ కావాలనుకున్నా సేమ్ అంతే. షోల్డర్ పిన్ మాత్రం ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టేసి. ఇప్పుడు చూడండి, షోల్డర్ కిందకి వెళ్ళిపోయింది. తను పర్సన్, ఇది బ్లౌజ్. ఈ బ్లౌజ్ మీద నుండి శారీ ఉంది చూడండి. ఎక్కడన్నా కనిపిస్తుందా? నీట్ గా కనిపిస్తుంది. ఓకేనా? ఇటు సైడ్ పార్ట్స్ కూడా ఏవి కనిపించవు. ఇదంతా వెళ్ళిపోతుంది ఫోల్డింగ్ లో, ఇది ఫోల్డింగ్ లో వెళ్ళిపోతుంది. మధ్యలో అంతా నీట్ గా వచ్చేసింది. సో పర్సన్ లేకపోయినా సరే మనం బ్లౌజ్ తోటి ఎలా చెస్ట్ ప్లీట్స్ పెట్టాలి అనేది ఇలా చూసుకోవచ్చు. కంపల్సరీ శారీ ఫోల్డింగ్ ఇచ్చినప్పుడు బ్లౌజ్ కూడా తీసేసుకోండి. ఈజీ మెథడ్ అన్నమాట.